హాయ్ అండి. టెంపుల్ స్టైల్లో ఈరోజు అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అయ్యప్ప స్వామి ప్రసాదాన్ని సులువుగా మనందరం కూడా చేసేవచ్చు అనమాట. చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఇప్పుడు ఒక గ్లాసు వరకు ఉప్పుడు బియ్యాన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. మెజర్మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక గ్లాసు ఉప్పుడు బియ్యం తీసుకోండి. ఈ ప్రాసెస్కి మీరు రెడ్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ ఉప్పుడు బియ్యం అనేవి మన హెల్త్కి చాలా మంచిది. ఎలాంటి షుగర్స్ కూడా ఈ బియ్యంలో ఉండవు, కాబట్టి మన ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. ఉప్పుడు బియ్యమే కాకుండా బాస్మతి రైస్తో కూడా చేస్తూ ఉంటారు, కానీ ఇలా ఉప్పుడు బియ్యంతో చేయండి, చాలా మంచిదన్నమాట. ఈ రైస్ని ఒక గ్లాస్ తీసుకున్నాను కదా, శుభ్రంగా వాష్ చేసుకున్నానా. ఇప్పుడు వీటిని పక్కన పెడదాము. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోండి. 1 టీ స్పూన్ వరకు చక్కని నెయ్యి వేసుకుంటున్నాను. ఇంట్లో తయారు చేసుకునే నెయ్యితో ఈ ప్రసాదం చేస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ నెయ్యి వేసిన తర్వాత దీనిలో మనం కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసి ఒక 2 నిమిషాల పాటు బాగా వేయించండి. ఇలా వేయించడం వల్ల రైస్ పొడిపొడిలాడుతూ చాలా బాగుంటుందన్నమాట, మరి ఎక్కువ ఉడికిపోకుండా. ఇప్పుడు ఈ రైస్ని ఇలా 2 నిమిషాలు వేయించిన తర్వాత నేను ఇక్కడ 1 గ్లాసు బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వరకు నేను ఇక్కడ నీళ్ళు అనేవి తీసుకుంటున్నాను. మనం ఈ 3 గ్లాసులతో నీళ్ళు అనేవి ఓవర్ కుక్ చేయకుండా మిడిల్గా మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. మరి మెత్తగా ఈ రైస్ ఉడికిస్తే బాగోదనమాట. సో కొంచెం పొడి పొడిగా ఉంటేనే బాగుంటుంది. ఇది ఉడికేలోపు ఇక్కడ మనం పానకం ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ మనం నార్మల్ బెల్లం యూజ్ చేయకూడదండి. ఈ ప్రసాదానికి ఇలా తాటి బెల్లం యూజ్ చేస్తేనే అసలైన టేస్ట్ అనమాట. బాలింతరాళ్ళు, ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైనా తీసుకోవాల్సిన మొట్టమొదటి ఈ తాటి బెల్లం అనేది చాలా మంచిదన్నమాట. ఆరోగ్యానికి ఫుల్ ఆఫ్ ఐరన్ అండి. మన బాడీకి ఐరన్ అందుతుంది. ఈ ప్రాసెస్కి మనం తాటి బెల్లం యూజ్ చేస్తేనే మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం టేస్ట్ వస్తుంది అనమాట. ఇప్పుడు నేను ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే గ్లాస్తో 1.5 వరకు బెల్లాన్ని తీసుకుంటున్నాను. ఈ తాటి బెల్లం కొలత అంటే తాటి బెల్లంలోని తీపి అనేది తక్కువ ఉంటుంది కదా, అందుకని మనం కొంచెం ఎక్కువనే తాటి బెల్లం తీసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1.5 వరకు తాటి బెల్లం అయితే కరెక్ట్గా తీసుకున్నాను. కొద్దిగా పెద్ద పెద్ద ముక్కలు వేసుకోండి. ఈ బెల్లం చాలా మెత్తగా ఉంటుంది కాబట్టి తొందరగానే కరిగిపోతుందండి. ఈ 1.5 గ్లాసు వరకు తీసుకున్న ఈ తాటి బెల్లాన్ని ఒక గిన్నెలోకి వేసుకొని 1/2 గ్లాసు వరకు నీళ్ళు వేసుకోండి. అప్పుడు మీకు కరెక్ట్ పానకం అనేది తయారవుతుంది అనమాట. నేను ఇక్కడ గ్లాస్ మెజర్మెంట్లో చెప్పాను, మీరు కప్ మెజర్మెంట్లోనైనా సరే 1/2 గ్లాస్ వరకు వాటర్ తీసుకోండి. ఇప్పుడు వీటిని చక్కగా మరిగిద్దాం. ఒక పక్క అన్నం, ఇంకొక పక్క బెల్లం చక్కగా కరిగిపోతుంది కదా. ఇక్కడి నుంచి మనం ప్రసాదం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు అనమాట. ఈ ప్రసాదాన్ని అరవణ ప్రసాదం అని కూడా పిలుస్తూ ఉంటారండి. మన కంట్రీలోని ఎక్కువ ప్రిపేర్ చేసుకోరు, కానీ ఇతర కంట్రీస్లో చాలా ఇష్టంగా తింటారు. అండ్ మనకి అయ్యప్ప స్వామి ప్రసాదం బాక్స్ రూపంలో కూడా దొరుకుతుంది. ఇంట్లోనే చాలా ఈజీగా సులువుగా చేసుకోవచ్చు అనే విషయం తెలియదండి. ఇందులో వేసే సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వల్లే ఆ టేస్ట్ వస్తుంది అనమాట. ఇక్కడ రైస్ కూడా మనకి ఓవర్ కుక్ అవ్వకూడదని చెప్పాను కదా, కొద్దిగా పొడి పొడిగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన ఈ రైస్ని మనం ఇంకా డైరెక్ట్గా మనం ప్రసాదం ప్రిపేర్ చేయొచ్చు అనమాట. ఈ గిన్నె అనేది 1 గ్లాస్కి పైకి వచ్చేసింది కదండి రైస్, కాబట్టి నేను ఇక్కడ గిన్నె చేంజ్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనం బెల్లం సిరప్ వేసిన తర్వాత ఇంకా ఇది డబల్ అవుతుంది ప్రసాదం, కాబట్టి నేను వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేశాను. ఇప్పుడు మనం కరిగించుకున్న బెల్లాన్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా మనం తాటి బెల్లంతో చేస్తే సేమ్ అదే టేస్ట్ అండి. నాకు చాలా ఇష్టం అనమాట. అంతేకాదు నెలలో ఒక్కసారైనా తినాలండి ఈ ప్రసాదాన్ని. ఈ వంటకాన్ని మన ఇంట్లో వాళ్ళందరికీ కూడా చేసి పెట్టామంటే స్వీట్ రూపంలో తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఆరోగ్య ప్రయోజనాలు అనమాట. కాబట్టి ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ కూడా అంతే పవర్ఫుల్. ఇప్పుడు మనం 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడాం కదా. ఇప్పుడు ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ నేను ఒకటి తర్వాత ఒకటి చూపిస్తాను. అవన్నీ కూడా దగ్గర పెట్టుకోండి. అవన్నీ వేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు బెల్లం సిరప్ అంతా వేసిన తర్వాత రైస్లోకి ఇలా వేసిన వెంటనే రైస్ పైకి అలా తేలుతూ ఉడుకుతూ ఉంటుందండి. చాలా మంచి సువాసన వస్తుందన్నమాట. సో ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడే ఈ బెల్లంలోకి మనం వేసిన ఈ తాటి బెల్లం సిరప్ మొత్తం కూడా అబ్జర్వ్ అవుతుంది. ఆ టైంలో మనం ఇక్కడ 1 టీ స్పూన్ వరకు సొంటి పొడి వేసుకోవాలి. ఇందులోకి చాలా ఇంపార్టెంట్ అయిన ఇంగ్రీడియంట్ సొంటి పొడి. సొంటి పొడి వల్ల అమృతం లాంటి టేస్ట్ వస్తుందన్నమాట. సో మీరు 2 స్పూన్లు సొంటి పొడి వేసుకున్న చాలా ఆరోగ్యానికి మంచిదండి. సో ఇప్పుడు మనం ఇందులో వేసుకున్న చిన్నది పచ్చకర్పూరం అనమాట. సో ఈ పచ్చకర్పూరం వచ్చేసి తిరుపతి లడ్డూలో, శ్రీవారికి ఇష్టమైన ప్రసాదాలన్నిటిలో కూడా ఈ పచ్చకర్పూరం అనేది మిక్స్ చేస్తూ ఉంటారు.
ఇది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. యాక్చువల్గా చెప్పాలంటే హిందూ శాస్త్రంలో తయారు చేసే ప్రసాదాలన్నీ కూడా మన ఆరోగ్యానికి మంచి చేసేవే ఉంటాయి. ఈ అయ్యప్ప స్వామి ప్రసాదంలో కూడా పచ్చకర్పూరం అనేది చాలా ఇంపార్టెంట్. చాలా చిన్నది వేసుకోండి, అది కూడా నేను సగం తీస్తాను. ఇందులో ఒక చిన్నది పట్టిక వేస్తున్నాము. ఈ పట్టిక వచ్చేసి మనం దిష్టికి కడతాం కదా పట్టిక, అది యూజ్ చేయాలన్నమాట. పట్టిక కూడా మన ఊపిరితిత్తులకి చాలా మంచిదన్నమాట. అందుకని చిన్ని పట్టిక యాక్చువల్గా ఇందులో వేయడానికి గల రీజన్ ఏంటంటే మనం వేసిన పాకం అనేది గట్టి పడిపోకుండా చేస్తుందన్నమాట. పట్టిక లూజ్గా ఉంటుందన్నమాట. అలా 2 వారాలైనా సరే ఈ రైస్తో తయారు చేసిన ఈ రెసిపీ అనేది చాలా ఇన్స్టెంట్గా అప్పుడు తయారు చేసినట్టుగానే ఉంటుంది బయటే ఉన్నా కూడా. అందుకని పట్టిక కూడా వేసుకోండి. ఇక్కడే మనకి అసలైన టేస్ట్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. స్మెల్ కూడా భలే ఉంటుందండి. ఇక్కడ నేను ఇంట్లో తయారు చేసిన నేతినే వాడుతున్నాను. బయట నుంచి తెచ్చుకున్న నేతి అనేది ఎక్కువ యూజ్ చేయొద్దండి, ఓకేనా. చక్కని నెయ్యిని మనం ఇక్కడ 2 స్పూన్ల వరకు వేసుకొని ఇందులో కొబ్బరి ముక్కలు, అలాగే జీడిపప్పు, బాదం పప్పులు, ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేయించుకుంటే సో ఈ ప్రసాదంలోకి అసలైన టేస్ట్ కొబ్బరి అనమాట. అక్కడక్కడ కొబ్బరి ముక్కలు తగులుతూ ఉంటే చాలా రుచిగా ఉంటుంది. సో ఈ నేతిలో వేగడం వల్ల కమ్మని సువాసన ఎంత బాగుందంటే చాలా బాగుందనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మనం బయట నుంచి డబ్బా కొని తెచ్చుకొని తిన్నట్టే ఉంటుందన్నమాట. ఇలా మనం ఒకసారి తయారు చేసుకొని బయటే మూత పెట్టుకుంటే రోజు కాస్త కాస్త తింటే అయిపోతుందండి. చాలా ఇన్స్టెంట్గా చేసేసాము. సేమ్ మనకి అరవణ ప్రసాదం ఎలా అయితే ఉంటుందో అదే టెక్స్చర్తో అదే టేస్ట్తో చాలా బాగుందనమాట. ఇక్కడ మనకి ప్రసాదం అయితే తయారైపోయిందండి. ఈ తాలింపు కూడా మనం ఇందులో వేసేసాం కదా డ్రై ఫ్రూట్స్. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఇలాగే ఉంచుతాము. తర్వాత ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి అప్పుడప్పుడు వేసుకోండి. సో నెయ్యి వల్ల టేస్ట్ మరింత వస్తుందన్నమాట. నేను 1 స్పూన్ నెయ్యి వేస్తున్నాను. వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా ఉడికించండి. తీగ పాకం మరీ రానవసరం లేదు. మనకి ఇలా చూస్తే అర్థమవుతుంది అయ్యప్ప స్వామి ప్రసాదం ఏ టెక్స్చర్లో అయితే ఉంటుందో సేమ్ అదే టెక్స్చర్లో ఉంటుంది కదా ఇప్పుడు. కాబట్టి ఇదే మెజర్మెంట్స్ అనేవి మీరు ట్రై చేయండి. ఇంక మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి ఇక్కడే. ఇంక మనకి ఈ పాకం కూడా ఇందులో వేసాం, పట్టిక వేసాం కదా. సో ఆ పట్టిక వల్ల గట్టి పడదు, ఇలానే టెక్స్చర్ ఉండిపోతుంది అనమాట. ఇంకా మనం సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే.